ఒకవైపు అబుదాబిలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ కూర్చొని రెండవ రోజు ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు రష్యా దాడులు ఉక్రెయిన్ మీద కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు కీవ్ మీద 375 డ్రోన్లు 21 క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడి చేయడానికి కూడా కారణం ఉంది. ఎందుకని? ప్రస్తుతానికి అక్కడ -13 డిగ్రీల చలిలో బతుకుతున్నారు అక్కడ ప్రజలు. కావాలని చెప్పి ఏం చేసిందంటే రష్యా ఇప్పుడు ఈ 375 డ్రోన్లు అలాగే 21 క్షిపణులతో దేనిని టార్గెట్ చేసింది? ఎలక్ట్రిక్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పవర్ గ్రిడ్లని టార్గెట్ చేసింది. పవర్ గ్రిడ్లను టార్గెట్ చేసి అక్కడ పూర్తిగా పవర్ అనేది లేకుండా అంధకారంలో ఉండేలాగా చేసింది. ఇప్పుడు దాదాపు అక్కడ 10 లక్షల మంది జనాభా అంధకారంలో, సుమారు 60% మందికి కనీసం తాగడానికి వాటర్ నీళ్లు లేక అలమటిసిపోతున్నారు అక్కడ పరిస్థితులు. మరి ఈ ప్రజలు శాంతిని ఒక పక్కన కోరుకుంటుంటే రష్యా మాత్రం చాలా క్లియర్గా మేము కీవ్ని డాన్బాస్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తుంది. మరో పక్కన జెలెన్స్కీ మాత్రం మా ప్రాంతాన్ని మొక్కలు చేస్తే మేము ఊరుకోమని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు. సో ఇలాంటి చర్చల సమయంలో ఒక పక్కన చర్చలు నడుస్తున్న సమయంలో రష్యా ఈ దాడులు ఎందుకు చేస్తున్నట్లు? అంటే రష్యా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికా, లేదంటే అమెరికా ఈ మధ్యలో చేసుకున్నందుక, లేదా అమెరికా ఆధిపత్యం ఉండకూడదని చెప్పి రష్యా ఈ దాడుల్ని కంటిన్యూ చేస్తుందనుకోవాలా? ఏదేమైనా సరే ఒకవేళ ఈ చర్చలు ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చలు సఫలమైతే నిపుణుల ప్రకారం ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఇప్పుడు చర్చలు సఫలమైతే సుమారు ఆగస్టు కానీ జూన్ ఆగస్టు మధ్యలో ఈ యుద్ధం ముగింపుకి పడుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో మరి యుద్ధం ముగిసిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము, మీరు కూడా కోరుకోండి. ఏమన్నా సందేహాలు అనిపిస్తాయి, ఇంకా ఏమన్నా మీకు వీటి గురించి మాట్లాడాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.